నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రత్యేక బృందాలతో నిఘా వేసిన పోలీసులు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో 2 ఒరిస్సా సరిహద్దు నుంచి గంజాయి తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఆత్మకూరు ప్రాంతంలో ఏజెంట్ల ద్వారా అమ్ముతున్నట్టు గుర్తించారు. వాళ్ల దగ్గర 3.5 కిలోల గంజాయి, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు షేక్ మీరావలి, దొడ్డూరు బ్రహ్మాచారి, వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్, అంటే గంజాయి అమ్మేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి దారకొండ నుంచి మోటార్ సైకిళ్ళు తీసుకొని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైర్స్ ఉదయగిరి వెంకటేశ్వర్లు, ముస్తాఫా, వల్లి బాలాజీ అనే 3 వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటుకి అమ్మి, తద్వారా వాళ్ళ 3 ఈ తాగేటువంటి ఉప్పు విజయ్, పెండ వెంకట్, భవానీ గోవిందు చూసుకోవాలా. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్య ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి, నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీంట్లో మొత్తము 2 సెల్లర్సు, అంటే అమ్మేవాళ్ళు, 2 సప్లయర్స్, జనాలు కస్టమర్స్కి ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళు 4. ఇలా దగ్గర అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళ దగ్గర నుంచి 3.5 కేజీ గంజాయి, 2 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ ₹1,00,000 ఉంటుంది సుమారుగా. అంటే అది మార్కెట్లో అమ్మేదాన్ని బట్టి రకరకాల రేట్లు. ఇది వచ్చేసి మన వెస్ట్ గోదావరి జిల్లా దారకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా వీళ్ళంతా కూడా తెచ్చేవాళ్ళు 2 వచ్చేసి షేక్ మీరావాలి, బ్రహ్మచారి, 2 మాత్రం తెస్తారు. వీళ్ళ సప్లయర్స్కి ఇస్తారు, సప్లయర్స్ వీళ్ళ కన్జ్యూమర్స్కు అమ్ముతారు. అట్లా కన్జ్యూమర్స్ ఎవరు దొరుకుతారు ఎక్కడంటే అక్కడ అమ్మడం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం